హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఇలాంటి అంటే పప్పీస్ని ఇలా డెకరేట్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను అనమాట. కమ్ ఆన్. అండ్ గైస్, నా దగ్గర ఈ కలర్ నెయిల్ పాలిష్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనిలో దగ్గర నేను ఏ కలర్ చూస్ చేసుకోవాలి అని చూస్తున్నాను. అండ్ లాస్ట్ టైం పప్పీస్కి అయితే నేను ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేశాను. చాలా బాగా వచ్చినాయి అనమాట గైస్. అండ్ వైట్ ఆర్ రెడ్ అనమాట. అండ్ నేను డైలీ నేను స్కూల్కి కూడా వేసుకొని వెళ్తాను అనమాట. పప్పీస్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ అది ఎలా చేయాలి ఈరోజు చూసేసాం. కమ్ ఆన్ గాయస్, నేనైతే ఈ కలర్ చూస్ చేశాను అనమాట. ఈ కలర్ వేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం నేను వైట్ కలర్ వేసేసి మొత్తం కూడా బ్లాక్ కలర్ ప్లేస్లో జస్ట్ నేను ఇక్కడ రెడ్ కలర్ డాట్స్ అయితే ప్లేస్ చేశాను విత్ యూ పిన్ అనమాట. అండ్ మనం పిన్తో కూడా పెట్టుకోవచ్చు, యూ పిన్నే కాదు. అండ్ జస్ట్ నేనైతే ఇక్కడ ఈ కలర్ యూజ్ చేద్దాం అనుకున్నా ఈసారి అయితే. అండ్ మనకు కావాలంటే కలర్ కాంబినేషన్ తీసుకొని 2 కలర్స్ అయినా వేసుకోవచ్చు డిజైన్ లాగా. అండ్ చూసేద్దాం గైస్ ఇప్పుడు ఎలా వేసుకుంటున్నాను. నేను చూస్తున్నాను కదా గైస్, నేనైతే బ్లాక్ కలర్ జస్ట్ పప్పీ తీసుకున్నాను. ఇక్కడ 2 పప్పీస్ తీసుకున్నాను బ్లాక్ కలర్లో. చూడండి మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంది, నో ఎనీ కలర్. ఇప్పుడు నేను దీనికి ఈ కలర్ యాడ్ చేస్తాను. ఓకేనా, చూసేద్దాం ఎలా యాడ్ చేయాలో. జస్ట్ మనకు సింపుల్ గైస్, నేనైతే ఎనీ బ్రషెస్ అంటే ఏ బ్రషెస్ కూడా యూజ్ చేయటం లేదు. జస్ట్ సింపుల్గా ఈ బ్రష్తో అంటే వాళ్ళు ఇచ్చిన బ్రష్తోనే నేనైతే అప్లై చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనకి ఇది లైట్ కలర్ కాబట్టి కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా నేను పట్టుకొని ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. ఐ విల్ షో యూ వైట్. చూడండి జస్ట్ ఇలా అప్లై చేసుకుంటున్నాను నేనైతే ఇలా పట్టుకొని. అండ్ ఈజీగానే అప్లై చేయొచ్చు గైస్. నేను లాస్ట్ టైం కూడా చాలా ఈజీగా అప్లై చేశాను. ఏమంటే ఫస్ట్ ఫ్రంట్ అప్లై చేస్తే మళ్ళీ ఫ్రంట్ ఆరేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆరిన తర్వాత మరి బ్యాక్ అప్లై చేయాలన్నమాట. మనం అంటే బ్యాక్ సైడ్ అప్లై చేయాలన్నమాట. అండ్ ఇక్కడ నాకైతే కొంచెం ఎక్కువ కలర్ పడుతుంది ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి ఇది. అండ్ మీరు కొంచెం డార్క్ కలర్ యూజ్ చేస్తారనుకో కొంచెం డార్క్గా చాలా బాగా కనిపిస్తుంది. ఏమంటే లైట్ కలర్ కాబట్టి లైట్గా కనిపిస్తుంది అక్కడ. అండ్ వైట్ చూసారు కదా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేనైతే ఇలా చాలా పప్పీస్ ప్రిపేర్ చేశాను, బట్ అన్నీ కూడా అంటే పోయాయి అనమాట. అండ్ కొన్ని రోజులే ఉంటాయి కదా ఇవి అయితే పెయింట్. నేను చాలా రోజులు ఉంటాయని అయితే చెప్పాను, కొన్ని రోజులే ఉంటాయి అనమాట పెయింట్ కూడా. అండ్ మొత్తం ఫినిషింగ్ చూపిస్తాను మీకు. జస్ట్ గాయస్, నేనైతే ఇక్కడ అంతా కూడా పెయింట్ చేసేసాను. జస్ట్ కొంచెం ఒక్క చోట మాత్రం మిగిలింది, ఇక్కడ పట్టుకున్న చోట మాత్రం మిగిలిపోయింది అనమాట. అండ్ ఇది అయిపోయిన అంటే ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టుకొని నేను ఇక్కడ అంతా కూడా వేస్తాను అన్నట్టు కలర్. చూసేద్దాం లాస్ట్లో ఎలా వస్తుందో. ఓకే గాయస్. అండ్ గాయస్, మనకి ఇది ఫైనల్ లుక్ అనమాట. చాలా బాగుంది. అండ్ కొంచెం సేపు వరకు మనం అంతగా టచ్ చేయకూడదు, దీన్ని ఫుల్గా ఆరదు అనమాట అంతగా. చూడండి మన హ్యాండ్స్కి అవుతుంది ఇలాగా. దట్స్ ఇట్ గాయస్ ఫర్ టుడే. బాయ్ బాయ్.